స్వయంగా ప్రతిష్ఠించిన ఇసుక శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఎక్కడో కాదు, హైదరాబాద్కు దగ్గరలోనే. ఎందో చారిత్రక ఘట్టాలకు నెలవు మన దేశం. శ్రీరాముడు నడయాడిన ఈ నేలపై ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఓ ఆలయమే కూడవెల్లి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కూడవెల్లిలో ప్రతి ఏటా మాఘమాసంలో అత్యంత అట్టహాసంగా జాతరను నిర్వహిస్తారు. స్వయాన శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడి ప్రత్యేకగా చెప్పొచ్చు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి ఈరోజు తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం దుబ్బాకకు దగ్గరలో రామేశ్వరంపల్లి గ్రామంలో ఉంది ఈ శైవ క్షేత్రం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ప్రతి ఏటా మాఘమాసంలో ఇక్కడ జాతరని నిర్వహిస్తారు. కూడవెల్లి జాతరగా పేరుగాంచిన ఈ జాతరకు తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు వేలాది మంది తరలివస్తుంటారు. ఈ ఏడాది జనవరి 29వ తేదీ నుంచి జాతర ప్రారంభమైంది. 2 వాగుల కలయిక ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది. కూడవెల్లి చూడని బ్రతుకు కుక్క బ్రతుకు అనే నానుడి ఇక్కడ ఉంటుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ప్రజలు ఈ ఆలయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇక సహజంగా వాగులు పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. అయితే కూడవెల్లి వాగులో మాత్రం తూర్పు నుంచి పడమరకు వాగు ప్రవహిస్తుంది. ఇది కూడా ఇక్కడి ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక్కడ పార్వతీ సంగమేశ్వర ఆలయం, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, వీరభద్రస్వామి ఆలయం, వినాయకుని ఆలయాలు కూడా ఉంటాయి. శ్రీరామచంద్రుడు రావణాసురుని వదనానంతరం తిరిగి అయోధ్య వెళ్తుంటారు. ఈ సమయంలోనే రావణవధ కారణంగా తలెత్తిన బ్రహ్మహత్య మహాపాపమని ఆ దోషాన్ని పోగొట్టుకోవటానికి ఈ కూడవెల్లి వాగు వద్ద శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించాలని అగస్త్య మహాముని శ్రీరాముడికి సూచిస్తారు. ఇందులో భాగంగానే హనుమంతుని కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని శ్రీరాముడు ఆజ్ఞాపిస్తాడు. అయితే ముహూర్త సమయం మించిపోతుండటంతో ఆంజనేయుడు ఎంతకీ రాకపోవటంతో శ్రీరాముడే స్వయంగా వాగులోని ఇసుకతో ఒడ్డున సైకత లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అయితే అంతలోనే హనుమంతుడు మరో లింగాన్ని తీసుకొస్తాడు. అప్పటికే శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని చూసి నేను తెచ్చిన లింగం ఎలా అని అడగ్గా, బాధపడకు హనుమ, మొదట నీవు తెచ్చిన లింగానికి పూజలు చేశాకే నేను ప్రతిష్ఠించిన సైకత లింగాన్ని పూజిస్తారు అని చెప్పారంటూ దీంతో ఈ ఆలయంలో 2 లింగాలు దర్శనమిస్తాయి. ఇసుక లింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. నిజానికి కొన్ని రోజుల క్రితం వరకు సైకత లింగానికి అభిషేకం చేసేవారు. అయితే ప్యాకెట్ పాలతో అభిషేకం చేయటం వలన లింగం కూరుకుపోతున్న విషయాన్ని గమనించిన ఆలయ అర్చకులు వెండితో ఒక కప్పును రూపొందించారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టి ఈ ఆలయానికి భక్తులు ఎంత ఎత్తున తరలి వస్తుంటారు. సిద్దిపేట మెదక్ రహదారిలో భూంపల్లి చౌరస్తా నుంచి కిలోమీటర్ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. హైదరాబాద్ నిజామాబాద్ హైవేపై వెళ్తుండగా రామాయంపేట నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి భక్తులు చాలా సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చేవారు సిద్దిపేట లేదా రామాయంపేట మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. జాతర సమయంలో సిద్దిపేట జిల్లాలోని పలు ప్రధాన ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తుంటుంది.